ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయనా, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ దినమున తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఈ పునరుద్ధాన దినమందు ప్రభా నీ సన్నిధానములో నేను స్తుతించి నేను ఆరాధించే కృపను మాకు ఇచ్చావు. ఇదిగో నైనా కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. ఇదిగో వాక్య రూపంగా మీరు మాతో మాట్లాడండి నాయనా, మీ స్వరాన్ని మాకు వినిపించండి దేవా. ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే సహాయం చేసి కృప చూపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమీన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, వచ్చే ఆదివారం నుంచి ఆరాధన 9:30కు ప్రారంభిస్తాం. అందరూ కూడా మరి 9:30కు సిద్ధపడండి. ఎందుకంటే వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి మరి ఉదయం లేవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి ఆదివారం ఆరాధన 9:30కు యథావిధిగా ముందు ఎలాగైతే జరిగేదో ఆ రీతిగానే జరుగుతుంది. 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ సమయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒక రాలేనటువంటి మన సంఘ బిడ్డలకు కూడా మీరు తెలియజేయండి. అలాగే మన చర్చ్ గ్రూప్లో ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నాం. మన చర్చ్ గ్రూప్లో మన సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని షేర్ చేస్తున్నాం. మరి కొంతమంది చూడట్లేదు, మరి కొంతమంది చూస్తున్నా మరి దానికి షేర్ చేయట్లేదు. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మన సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇతరులకు తెలియజేయండి. అలాగే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా మీరు ఇతరులకు షేర్ చేయండి. దాని ద్వారా మన కార్యక్రమాలు ఇంకా బలపడతాయి, ఇంకా దీవించబడతాయి. మరి మీరు కూడా ఎంతో మరి దీవించబడతారు. కాబట్టి రేపు వచ్చే ఆదివారం నుంచి 9:30కు సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఈ సమయంలో కొద్ది మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉంటాను. దయచేసి మీరందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు లేదా ఈ ప్రకృతిని కలుగు చేసినప్పుడు, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు కలుగు చేసినప్పుడు సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారముగా నిర్మించబడింది. సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారంగా సృజించబడింది. సమస్తము దేవుడు ఏ రీతిగా అయితే చెయ్యాలనుకున్నాడో, దేవుడు ఏ రీతిగా అయితే సృష్టించాలనుకున్నాడో, దేవుడు ఎలాగా ఉండాలని ఈ ప్రకృతిని అనుకున్నాడో ఆ రీతిగానే దేవుడి ప్రకృతిని కలుగు చేశాడు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మంచి మాట కనబడుతుంది. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము నిర్మించబడెను. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి పని కూడా, ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తమే దేవుడు ఏం చేశాడంటే నిర్మించాడు లేదా కలుగు చేశాడు. ఇందాక మనము చదువుకున్నాం కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, అంతరిక్షము దేవుని మహిమను వివరించును. ప్రియరా, అంటే దేవుడు కలుగు చేసినటువంటి యొక్క అంతరిక్షము కూడా దేవుని ఏం చేస్తుందంట ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉందంట. ఆకాశము దేవుని మహిమను వివరించుచు ఉన్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము పరచుచు ఉన్నది, పగటికి పగలు బోధ చేయుచు ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచు ఉన్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రకృతికి భాష లేదు, ప్రకృతికి నోరు లేదు, అయినా కూడా అవి ఏం చేస్తున్నాయంట? ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, దేవుని ఆరాధిస్తూ ఉంది, దేవుని మహిమను గణపరుస్తూ ఉందంట. ప్రియరా, ఎందుకంటే అవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా నిర్మించబడ్డాయి, దేవుడి చిత్త ప్రకారంగా సృజించబడ్డాయి. దేవుని చిత్తము జరగాలని ప్రియరా వాటి యందు ఉన్నది గనుక వాటి యందు దేవుని చిత్తము జరిగింది. హల్లెలూయా.
ప్రియరా, దేవుడు చిత్తంలోనే మనిషి కూడా నిర్మించబడ్డాడు. దేవుని చిత్తంలోనే మనిషి కూడా సృజించబడ్డాడు. దేవుని చిత్తంలోనే మనిషి యొక్క మానవుని యొక్క మనుగడ ఉన్నది కనుక ప్రియరా, దేవుడు చిత్త ప్రకారంగానే ఈ మానవ జాతిని దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. ఈ దేవుని చిత్తంలో ఉన్నటువంటి మనిషికి ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తంలో మనమందరము కూడా ఉన్నాం. మనమే కాదు ప్రియరా, ఈ స్థలంలో ఉన్నవారమే కాదు కానీ ఈ భూమి మీద ఉన్నవారందరూ కూడా దేవుని చిత్తంలో ఉన్నవారే, దేవుని ప్రణాళికలో ఉన్నవారే. ప్రియరా, కొంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు, కొంతమంది దేవుని ప్రణాళికలను గుర్తించరు. నేను అంటాను, దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికలను గుర్తించిన వారు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది ప్రజలందరూ కూడా దేవుని చిత్తంలోనే ఉన్నారు, దేవుని ప్రణాళికలోనే ఉన్నారు. కానీ కొంతమంది ఆయన చిత్తాన్ని గుర్తించలేకపోతున్నారు, కొంతమంది ఆయన చిత్తాన్ని ఆయన ప్రణాళికలను గ్రహించలేకపోతున్నారు. ప్రియరా, కొద్దిమంది మాత్రమే ఆయన చిత్తాన్ని ఆయన ప్రణాళికలను గుర్తించగలిగారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుదాం. ఎవరైనా మైక్లో చదవండి. మైక్లో చదువుతున్నారా? నా దేవా నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది. హల్లెలూయా. ప్రియరా, భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, దేవా నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము. ప్రియరా, మన ఎడల దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు. ఇక్కడ దావీదు అన్న మాట ఏంటి తెలుసా? దేవా నీ చిత్తము నేను జరిగించుట. మీకు అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుని చిత్తంలోనే ఉన్నారు. ఆయన చిత్తాన్ని తెలుసుకున్న వారు కొంతమంది. ఆ కొంతమందిలో కొంతమంది ఏమంటున్నారంటే, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము. ఈ 850 కోట్ల మంది ప్రజలలో కొంతమందే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. అయ్యో నేను దేవుని చిత్తంలో ఉన్నాను, అయ్యో నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, దేవుని చిత్తం నా పక్షాన ఉందని కొంతమంది గుర్తించారు. ఆ గుర్తించినటువంటి కొంతమందిలో దావీదు లాంటి భక్తిపరులు అనగా ఒక దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఏమంటున్నాడు తెలుసా? ప్రియరా, ప్రభువా నీ చిత్తము జరిగించడం నాకు సంతోషము. దేవుని చిత్తాన్ని జరిగించడానికే, దేవుని ఉద్దేశాలు జరిగించడానికి, దేవుని ప్రణాళికలు జరిగించడానికే దావీదుకి సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా. ప్రియరా, మనము ఈ యొక్క కంటెంట్ మనకు అర్థం కాదు కానీ కొన్నిసార్లు మనము మనుషుల చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాం, మనుషుల ఇష్టాలు మనం నెరవేరుస్తూ ఉంటాం. చిత్తం అనగా ఇష్టము కంటే ఇంకొంచెం బలమైనటువంటి పదము. ఈ చిత్తం అనగా ఇష్టము కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి పదము. ప్రియరా, సర్వసాధారణంగా మనము చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా? మనుషులకి ఇష్టమైన పనులు చేస్తాం, మనుషులను సంతోషపెట్టే పనులు చేస్తాం. మనుషులను సంతోషపెట్టడానికి ప్రియరా, మనుషుల చిత్తాన్ని జరిగించడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నీ చిత్తము జరిగించట నాకు సంతోషము. 100 మందిలో 1000 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారంట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? 1000 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారంట. ప్రభువా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను ప్రభువా, నీ చిత్తం నా పక్షాన్ని జరగాలి ప్రభువా అని దేవుడి చిత్తం గురించి ఆలోచించేవారు కొద్ది మందే ఉంటారంటండి. అందరూ మందిరానికి వచ్చేస్తున్నారు కదా, అమ్మో ఎంతమంది మందిరానికి వచ్చేస్తున్నారంటే అంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంతోషపడరు. ఇప్పుడు చాలామంది ఒక ఆయన అంటున్నాడు, మొన్న బాబోయ్ దుమ్ములపేటలో అందరూ క్రైస్తవులు అయిపోతున్నారు బాబు, ఎంతమంది మారిపోయేటి, ఇన్ని సంఘాలు అయిపోయేటి బాబోయ్, ఏదో దుమ్ములపేట వీళ్ళు అన్నట్టుగా, ఏదో వీళ్ళు దుమ్ములపేటకి ఏదో త్యాగం చేసినట్టుగా, లేదా దుమ్ములపేట వీళ్ళు ఏదో పోషిస్తున్నట్టుగా.
ఆ? లేకపోతే దుమ్ములపేటలో ఏంటి చర్చిలు పెరిగిపోతే ఏదో ఉగ్రవాదం పెరిగిపోతున్నట్టుగా భయపడిపోతున్నారు. అయ్యి బాబు ఎంతమంది పెరిగిపోతున్నారు ఏంటి, ఇన్ని సంఘాలు అయిపోతున్నాయి ఏంటి? ప్రజలు దీవించబడాలని, ప్రజలు మార్చబడాలని అనేక మంది ఏమంటే ప్రియుల జీవితాలు త్యాగం చేసుకొని దేవుని మాటలు ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నారు వారిని బాగు చేయడానికి. ప్రియుల కొంతమంది భయపడిపోతున్నారు, అమ్మో పెరిగిపోతే ఏంటి వచ్చేది నష్టమా చెప్పండి, లాభమా? బ్రాంతి కోట్ల దగ్గర దొరలేసి పడిపోయేవారు ఇప్పుడు చక్కగా ఇంటి దగ్గర ఉంటున్నారు. అది మంచిది కాదు చెప్పండి? ఏంటి తాగి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఏంటి తాకుండా ఉంటున్నారు. మంచిది కదా చెప్పండి? ఏంటి వ్యభిచారానికి, దొంగతనానికి పాల్పడి ఏంటి విలువలు లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా అసహ్యకరమైనటువంటి బ్రతుకులు బ్రతికారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. మంచిది కదా చెప్పండి? మంచిది కదా? మంచిదే కదా ప్రియరా. ఏమండి చాలామంది మారిపోతున్నారు అంటున్నారు. నేను అంటాను ఏంటి క్రైస్తవులుగా మారిపోయినంత మాత్రాన దేవునికి ప్రయోజనం ఏమి లేదండి. దేవునికి ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా? దేవుని చిత్తము అనగా దేవుడు అంటాడు, నా చిత్తము మీ పట్ల జరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని బట్టే నాకు మేలు కలుగుతుంది, వారిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. అంటే దేవుని చిత్తాన్ని జరిగించాలనుకున్న వారు, దేవుని ప్రణాళికలు జరిగించాలనుకున్న వారు కొద్దిమందే ఉన్నారని దేవునికి కూడా అర్థమైపోయింది. హల్లెలూయా. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి అర్థమైపోయింది. ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఏంటి ఎంతోమంది సువార్తికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఏంటి వారందరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇంతమంది సేవకులున్నా, ఇంతమంది ప్రవక్తలున్నా దేవుని చిత్తాన్ని జరిగించేవారు కొందరే అనే విషయం అర్థమైపోయిందండి. దేవుని చిత్తాన్ని కొందరే జరిగిస్తున్నారంట. భక్తుడు అంటున్నాడు కదా, నీ చిత్తం నా ఎడల నీ చిత్తము జరిగించుట నాకు ఏమన్నాడు అక్కడ చదవండి ఒకసారి. దేవా నీ చిత్తము జరిగించుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అదే కీర్తన గ్రంథం 143వ అధ్యాయం కూడా మనం చదువుదాం. 8వ వచనం చదువుదాం, 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. హల్లెలూయా. ప్రియరు అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీవే నా దేవుడవు, ఓకే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అంటే దేవుని చిత్త ప్రకారముగా ప్రవర్తించుటకు భక్తుడు ఏమని తెలుసా? నేర్పించమంటున్నాడు. ప్రభా నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించుట, నీ చిత్త ప్రకారంగా జీవించుట నాకు చేత కాదు, నాకు తెలియదు, నాకు నేర్పించు ప్రభా అని భక్తుడు అడుగుతున్నాడండి. ఏంటి ఎవరైనా ఎలాంటి ప్రార్థన చేశారా? ప్రభా నీకు లోబడే మనసు నాకు దయచేయి, నీ చిత్తాన్ని జరిగించే కృపను నాకు దయచేయి, నేను నీ చిత్తానికి లోబడాలి, నేను నీ చిత్తాన్ని జరిగించాలి, నేను నీకు విధేయతగా ఉండాలి, నీకు మహిమకరంగా ఉండాలి, నీ నామానికి ఘనత తెచ్చేవాడిగా నేను ఉండాలి, ఘనత తెచ్చేదానిగా నేను ఉండాలి. ఏంటి ఎవరైనా ఇలా ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎవ్వరు చేయరండి. ఏదో ఒకరో ఇద్దరు చేస్తారు, 1000 మందిలో. హల్లెలూయా. ప్రియరా, ఎవరు నాకు నేర్పము, నాకు నేర్పించు ప్రభువా. అందుకే ఆయన ఒక మంచి పాట రాశాడు కదా, నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా. నేర్పుమయా నేర్పుమయా ప్రార్థన నేర్పుమయా, వినుమయ్యా వినుమయ్యా నా ప్రార్థన వినుమయ్యా. హల్లెలూయా. ఏంటి ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాడు భక్తుడు ఇక్కడ. ప్రభా నీ చిత్తం జరిగించి నాకు నేర్పించు ప్రభువా. ఏంటి శిష్యులు అడిగారు, ప్రభా మేము ఎలా ప్రార్థన చేయాలి,
మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించాను కానీ యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు. ఒకసారి ఆ సందర్భానికి జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము